డిజిటల్ మార్కెటింగ్ ని కెరీర్ గా సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఈ 3 పాయింట్స్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. లేదంటే టైం వేస్ట్ మాత్రమే కాకుండా ఫెయిల్యూర్ కూడా చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఎవరైతే జాబ్ చేయాలనుకున్నారో వాళ్ళు ఎప్పుడు స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. కొత్త స్కిల్స్ కనుక మనం నేర్చుకోలేకపోతే మన స్కిల్ అనేది అవుట్డేటెడ్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ జాబ్ చేసే వాళ్ళు మల్టీ స్కిల్ ఎర్నింగ్ మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. మల్టీ స్కిల్ ఎర్నింగ్ మీద మనం ఫోకస్ చేయకపోవడం వల్ల చాలా ఆపర్చునిటీస్ అనేది మిస్ అవుతూ ఉంటాయి. లేదు అంటే కెరీర్ మీద డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ కేటగిరీ ఫ్రీలాన్స్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఏజెన్సీని ఎవరైతే స్టార్ట్ చేయాలనుకున్నారో ఫస్ట్ ఒక నిష్ కేటగిరీని సెలెక్ట్ చేయాలి. ఆ నిష్ కేటగిరీ మీద మార్కెట్ లో సర్వీసెస్ అనేది ఆఫర్ చేయాలి. మీకు ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ కావచ్చు, క్లయింట్స్ కావచ్చు ఇంక్రీజ్ అవుతూ ఉంటారో అప్పుడు కొత్త సర్వీసెస్ ని యాడ్ చేయండి. అంతేగాని ఏజెన్సీ స్టార్ట్ చేసిన వెంటనే 360 degrees ఆఫ్ అన్ని సర్వీసెస్ ని నేను ప్రొవైడ్ చేస్తాను అనేది మార్కెట్ లోకి వెళ్ళడం అనేది దట్ ఈస్ ద రాంగ్ పర్సెప్షన్. ఇలా వెళ్ళిన వాళ్ళు మాక్సిమం ఫెయిల్యూర్ అనేది చూస్తూ ఉంటారు. అలాగే ఫ్రీలాన్సర్స్ కూడా నిష్ కేటగిరీ సెలెక్షన్స్ తో మీరు సర్వీసెస్ అనేది ఆఫర్ చేయండి, సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏజెన్సీ అండ్ ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ ని ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో ఒక మిస్టేక్ ని మాత్రం ఎప్పుడూ చేయకూడదు. ఇనీషియల్ స్టేజ్ లోనే అన్ని స్కిల్స్ నేర్చుకోవద్దు. ఒకవేళ నేర్చుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, 100% రాంగ్ డైరెక్షన్ లోనే వెళ్తారు. సెకండ్ వన్ ఈస్ ఎప్పుడైతే మీరు డైలమాతో సర్వీసెస్ ని స్టార్ట్ చేస్తారో 2-3 ప్రాజెక్ట్స్ మనకు రావడం చాలా సింపుల్ అవుతుంది. అంతకుమించి ఎక్కువ స్కేల్ అప్ అనేది చేసుకోలేరు. Go through the niche category, then you will success in your domain. ఇక థర్డ్ కేటగిరీ ఎవరైతే ట్రైనింగ్ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నారో ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన హోల్ కాన్సెప్ట్ ని అలాగే స్కిల్స్ ని నేర్చుకోవాలి. తర్వాత మార్కెట్ లో కొన్ని సర్వీసెస్ అనేది మీరు ఆఫర్ చేయాలి. కొంచెం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ నేను మెంటర్ గాను లేదు అంటే ట్రైనర్ గాను ఫిట్ అవుతానా లేదా అనేది ఫస్ట్ మనకి మనం అనాలిసిస్ చేసుకోవాలి. మనం ఫిట్ అవుతాము అనుకున్నప్పుడు సింగిల్ సర్వీసెస్ తో ట్రైనింగ్ అనేది ఆఫర్ చేయండి. అదే సింగిల్ ఏదైతే ది బెస్ట్ మనకు వస్తుందో అదే బెస్ట్ స్కిల్ ని ఆఫ్లైన్ ట్రైనింగ్ కావచ్చు, ఆన్లైన్ ట్రైనింగ్ కావచ్చు, కోర్స్ సెల్లింగ్ కావచ్చు, ఈ టైప్ ఆఫ్ ట్రైనింగ్ మెథడ్స్ లో మనము స్టెప్ బై స్టెప్ అనేది గ్రో అవుతూ ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్ గా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మీ బ్రాండ్ కి సంబంధించిన అథారిటీ కావచ్చు, రెప్యుటేషన్ కావచ్చు చాలా త్వరగా డౌన్ ఫాల్ అవుతుంది. ఈ 3 కేటగిరీస్ లో ఏదైనా ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ గ్రోత్ అనేది చూడండి. సో మన గ్రోత్ అనేది యాంప్లిఫైర్ అయ్యేలాగా, అంటే సక్సెస్ అనేది డబుల్ అండ్ ట్రిపుల్ చేసుకునేలాగా ఏదైనా స్ట్రాటజీస్ ఏమైనా ఉంటే వాటిని ఇంప్లిమెంట్ చేయండి. అంతేగాని ఓవర్ నైట్ మన గ్రోత్ అనేది 100x 200x పైకి వెళ్ళాలి అంటే రియాలిటీలో ఇట్ ఈస్ నాట్ హ్యాపెన్. డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.